అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి జూలై 24 శుక్రవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రిలోపు మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అంశం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ శుక్రవారం మీకు ఆశాజనకంగా ప్రారంభమయ్యే రోజు. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందండి. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో ఆశాకిరణం కనిపిస్తుంది. ఈ రోజు మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలకు పునాది వేయవచ్చు. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా ఒక మెసేజ్ మీ జీవితంలోకి ఆనందాన్ని నింపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అసలు ఊహించనే ఉండరండి. అటువంటి వ్యక్తి నుండి వచ్చే ఈ సమాచారం మీలో కొత్త ఆశను కలిగించవచ్చు. కాబట్టి ఈరోజు వచ్చే ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్స్ను నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా స్వీకరించండి. వివాహం అనేది ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధం గురించి శుభవార్త వినిపించవచ్చు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశను కలిగించే సమాచారం రావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అనుకూలమైనటువంటి సమాచారం అందే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త ఒప్పందం, కొత్త కస్టమర్ లేదా నిలిచిపోయినటువంటి చెల్లింపులు అందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ, నియామకం లేదా మంచి అవకాశానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు అందే అవకాశం కూడా ఉందండి. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు దక్కే దిశగా అడుగులు పడతాయి. గురువుల సలహాలు కూడా మీకు ఉపయోగపడతాయండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి కొన్ని చిన్న ఇబ్బందులు తగ్గుముఖం పట్టవచ్చు. అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే వైద్యుల సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి సమయానికి ఆహారం తీసుకోవడం మీకు మరింత మేలు చేస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇలాగే డైలీ వచ్చే దినఫలితాలను మీరు ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎంతో ఇంపార్టెంట్ అంటే ఏదైనా సరే ముఖ్యమైనటువంటి సమాచారం మీకు తప్పకుండా ఈ వీడియో ద్వారా ప్రతిరోజు మీకు అందుతుందన్నమాట. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింహరాశి వారి ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. సింహరాశిలో ఉన్నటువంటి వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిజాయితీ, ఆత్మగౌరవం వీరి ప్రధాన లక్షణాలు. ఒకసారి లక్ష్యం నిర్ణయించుకుంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కొని విజయం సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. ఈ నక్షత్రాల్లో పాదాల్లో జన్మించిన వారు సాధారణంగా సింహరాశికి చెందుతారు. ఇక రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగు బంగారు రంగు, కాషాయం లేదా లేత ఎరుపు రంగు మీకు శుభప్రదంగా భావించబడుతుంది. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులను ఉపయోగించడం మీలో సానుకూలతను పెంచుతుందని జ్యోతిష్య విశ్వాసం. ఇక అదృష్ట రంగులు వచ్చేసి 1, 3 మరియు 9 సంఖ్యలు రేపటి రోజు మీకు అదృష్టాన్ని కలిగించేవిగా భావించబడతాయండి. ముఖ్యమైన పనులు, నిర్ణయాల్లో ఈ సంఖ్యలు శుభప్రదంగా ఉండవచ్చని సాంప్రదాయం చెప్తుంది. శుభ దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు. రేపటి రోజు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూలు, కొత్త పనుల ప్రారంభం లేదా ప్రయాణం తూర్పు దిశగా ఉంటే అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య విశ్వాసం. ఈ శుక్రవారం సింహరాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి రోజే. అయితే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, దశ, గోచారాలను బట్టి ఫలితాల్లో తేడాలు ఉండవచ్చు కదా. అందువల్ల కొందరికి కొన్ని రంగాలు మరింత అనుకూలంగా ఉండగా మరికొంతమందికి కొన్ని విషయాలు కొంత ఓపిక ఉండవలసినటువంటి అవసరం కావచ్చు. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా ఎదుగుదలకు సంబంధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాల గురించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయండి. కొత్త ఒప్పందాలు, నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు కావడం లేదా ఆదాయం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. బంధువులతో అపార్థాలు తగ్గి కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఆర్థికంగా గతంతో పోలిస్తే కొంత మెరుగుదల కనిపిస్తుందండి. కొత్త ఆదాయ మార్గాలు కనిపించే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.
కొద్దిగా జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా అలసట, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. ఇంకా స్నేహితులు లేదా పరిచయస్తులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. వాహనం నడిపేటప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు వలన చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక సింహరాశి వారికి జూలై 24 శుక్రవారం దైవానుగ్రహం, అదృష్టం, ఆత్మవిశ్వాసం కలిసి వచ్చే రోజుగా జ్యోతిష్య విశ్వాసంలో భావిస్తారు. ఈ రోజు మీరు చేసే మంచి పనులు, దైవారాధన, దాన ధర్మాలు మీలో సానుకూల భావనను పెంచడంతో పాటుగా కొత్త అవకాశాల వైపు అడుగులు వేయడానికి కూడా ప్రేరణనిస్తాయన్నమాట. ఇక రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానునికి ఆర్జ్యం సమర్పించి ఓం గురుని సూర్యాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ ఆరాధన శుభప్రదంగా భావించబడుతుంది. ఇక శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి లేదా ఎరుపు రంగు పూలతో పూజించి నెయ్యి దీపం వెలిగించి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి. దీనివల్ల ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం కలగాలని ప్రార్థించండి. సాయంత్రం సమీపంలోని శివాలయంలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని జపించడం మనశ్శాంతికి శుభప్రదంగా భావిస్తారు. ఇక చేయదగిన పరిహారాలు వచ్చేసి పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయండి. పండ్లు లేదా బియ్యం దానం చేయండి. గోశాలలో గోమాతకు పచ్చిగడ్డి లేదా పశువుల మేత అందించండి. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులను ప్రారంభించండి. మీకు సాధ్యమైనంత వరకు ఒక అవసరమైన వ్యక్తికి సహాయం అయితే చేయండి. ఇక రేపటి రోజు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. నిలిచిపోయినటువంటి ధనం రావడం, కొత్త పరిచయం ఏర్పడడం లేదా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. మీరు ఊహించని సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా ఆనందకరమైనటువంటి వార్త కూడా వినవచ్చు. మరి ఎటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉందంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూకు పిలుపు, ఉద్యోగ ఎంపిక లేదా కొత్త ఉద్యోగ అవకాశానికి సంబంధించిన సమాచారం అందవచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి, జీతం పెంపు, కొత్త బాధ్యతలు లేదా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే ఆలోచనలు కూడా ఉన్నాయన్నమాట. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం గురించి మాట్లాడడం ప్రారంభం కావచ్చు లేదా వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశను కలిగించే వైద్య సమాచారం లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించే శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అంతా కూడా బాగుంది. పురోగతి సాధించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పరీక్షల ఫలితాలు అనుకూలంగా రావడం, ఉన్నత విద్యలో ప్రవేశం ఇవన్నీ కూడా బాగుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా ఆర్థిక లాభాలకు తెచ్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి పత్రాలు, వీసా లేదా తదుపరి ప్రక్రియకు సంబంధించిన సానుకూల సమాచారం అయితే అందవచ్చండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చేసుకోవాల్సినటువంటి పూజలు వచ్చేసి ఉదయం చెప్పాం కదా, సూర్యోదయ సమయంలో సూర్య భగవానునికి ఆర్జ్యం అయితే ఇవ్వండి. శుక్రవారం కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని తప్పకుండా పూజించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మంచిగా ఉంటుందండి. ఇంకా అనారోగ్య సమస్యలకు సాంప్రదాయంలో సూచించే దేవతారాధనల గురించి తప్పకుండా తెలుసుకుందాం. ఇది ఇంపార్టెంట్ అండి. కొంచెం మీరు బాగా ప్రశాంతంగా వినండి. ఇవి భక్తి సాంప్రదాయంలో ఉన్నటువంటి విశ్వాసాలు మాత్రమే. ఆరోగ్య సమస్యలకు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుల చికిత్స తప్పకుండా తీసుకోవాలి. తరచూ జ్వరం, శరీర బలహీనత, రోగ నిరోధకత తగ్గి శక్తి తగ్గడం వలన సూర్యనారాయణ స్వామివారిని ఆరాధించి ఆదిత్య హృదయం పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రెండవది వచ్చేసి మానసిక ఆందోళన, భయం, నిద్రలేమి, ఒత్తిడి ఇవన్నీ ఉంటే కనుక పరమశివుని ఆరాధించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం మనశ్శాంతికి అనుకూలమని విశ్వసిస్తారు. ఇక మూడవది వచ్చేసి ధైర్యం తగ్గడం, నరదిష్టి, తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లు అనిపిస్తే కనుక ఆంజనేయ స్వామి వారిని ఆరాధించి హనుమాన్ చాలీస చదవడం సాంప్రదాయంగా సూచిస్తుంది. ఇక నాలుగవది వచ్చేసి దీర్ఘకాలిక అనారోగ్యాలు కోలుకోవడంలో ఆలస్యం అంటే ధన్వంతరి భగవాన్ని స్మరించి ధన్వంతరి మంత్రాన్ని భక్తితో జపించడం ఆరోగ్యాభిలాషకు శుభప్రదమని భావిస్తారు. ఇక గుండె ఆరోగ్యం, రక్త ప్రసరణ, శరీర శక్తి కోసం సూర్య భగవానుని ఆరాధనను సాంప్రదాయంలో శుభప్రదంగా భావిస్తారు. ఇక కుటుంబ కలహాలు, మానసిక అశాంతి వల్ల కలిగే ఒత్తిడి వలన దుర్గాదేవి లేదా లలిత త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం మనోధైర్యాన్ని పెంచుతుందని భక్తులు విశ్వసిస్తారు. సంతానం కోసం ప్రార్థిస్తున్న దంపతులకు శ్రీ సంతాన గోపాలకృష్ణుడిని భక్తితో ప్రార్థించడం ఆనవాయితీ. వివాహం ఆలస్యం అవుతున్న వారు పార్వతీ పరమేశ్వరులు లేదా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారనమాట. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ తగ్గాలని కోరుకునేవారు శ్రీ మహాలక్ష్మీదేవిని శుక్రవారం భక్తితో పూజించి
అష్టోత్తర శతనామావళి చదవడం మంచిదని సాంప్రదాయం చెప్తుంది. సింహరాశి వారి శుక్రవారం భక్తి, సేవ, దానం, సత్కార్యాలకు ప్రాధాన్యం ఇస్తే మనశ్శాంతి, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం అండి. దైవంపై విశ్వాసంతో పాటు ఆరోగ్యానికి వైద్యుల సూచనలు పాటించడం, క్రమశిక్షణతో జీవించడం కూడా అంతే ముఖ్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి సింహరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.